12 బిడ్డకు జన్మనిచ్చిన దీప చావు బ్రతుకుల మధ్య దశరథ. జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన పారిజాతం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కాంచనికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. తన కొడుకు కోడల్ని అడిగి తెలుసుకుని వాళ్ళెంతగా కవర్ చేసినా సరే ఏదో జరుగుతుంది అనే అనుమానం కాంచన్లో ఉంటూనే ఉంటుంది. అయితే అమ్మకి అనుమానం మొదలైపోయింది. కానీ ఇప్పుడప్పుడే ఈ విషయాన్ని తేల్చలేము, అమ్మలో అనుమానాన్ని పోగొట్టలేము అని కార్తీక్ అనుకుంటూనే తన మామయ్య దగ్గరికి వచ్చి అమ్మకి కూడా అనుమానం వస్తుంది. అసలు నువ్వు దీపని కూతురుగా ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి అమ్మ అనుకుంటుంది. అందుకనే అనుమానం రాకుండా చూసుకో మావయ్య అని చెప్పి కార్తీక్ అయితే దశరథ్తో చెప్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో, అసలు ఏం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావడం లేదు నాన్న. నువ్వు ఎప్పుడూ మంచే చేస్తావు, ఆ విషయం తెలుసు. కానీ ఏదేదో మాట్లాడతావు, నీ మాటల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. అవి ఆలోచించి అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉందని చెప్పేసి కాశీ అయితే దాసుతో అంటూ ఉంటాడు. నన్ను అర్థం చేసుకోవాలంటే ఇంకా కాస్త టైం పడుతుంది లేరా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. అయితే ఇక్కడ జోష్న మాత్రం ఆలోచించుకుంటూ ఉంటుంది. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది జోష్న. రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణమే ఈ ఇంటికి నేనేంటో, నాకు ఈ ఇంటితో ఉన్న బంధం ఏంటో తెలిసిపోతుంది. నిజం అబద్ధానికి మధ్య ఊగిసలాడుతున్న నేను నిజం తెలుసుకునే సమయం రాబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జోష్న. అలాగే రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి మళ్ళీ ఇంకోసారి కాల్ అయితే చేస్తుంది. పంపించేస్తాం మేడం రిపోర్ట్స్ అని వాళ్ళైతే చెప్తారు. ఇక్కడ పారిజాతం అయితే జోష్న దగ్గరికి వచ్చి, జోష్న త్వరగా పెళ్లి చేసుకోవే. ఏంటి వాళ్ళతో పాటు నువ్వు కూడా మొదలు పెట్టావా? పెళ్లి చేసుకుంటేనే కదా ఈ ఆస్తి నీకు దక్కుతుంది. పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కుతుందో, ఈ ఇంటి అసలు వారసురాలు కనుక వస్తే నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారో ఇదంతా కూడా ఆ భగవంతుడికే తెలియాలి. అసలు ఏం జరిగిపోతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. అన్నిటికీ త్వరలోనే సమాధానం చెప్తాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటో, దీని ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు. రకరకాలుగా ఆలోచిస్తుంది. అసలు ఇది నిజంగా ఇంటి వారసురాలేనా? దీని ప్రవర్తన చూస్తే ఎన్నో అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి పారిజాతం అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఇంటి వారసురాలని అర్థమైంది కాబట్టి సంతోషంగా ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ సందేహాలన్నీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే దశరథ దగ్గరికి వస్తాడు శివనారాయణ. ఇప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది కదా దశరథ? ఖచ్చితంగా జరుగుతుంది నాన్న. ఖచ్చితంగా జోష్న పెళ్లికి ఒప్పుకుంటుంది. జోష్న పెళ్లి చేసుకుంటుంది. సుమిత్ర కోరిక నెరవేరుతుంది. అయితే ఆస్తి అంతా జోష్నకే వస్తుంది కదా. ఖచ్చితంగా ఆస్తి అంతా నా కూతురికి పుట్టబోయే పిల్లలకి వస్తుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో నాకు ఎలాంటి స్వార్థం కూడా లేదు. నా మేనల్లుడికి ఆస్తి రాసి కూతుర్ని మోసం చేసే మనస్తత్వం నాది కాదు. ఆ విషయం మీకు తెలుసు కూడా అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. నాకు తెలుసురా, నువ్వేంటో నీ మనసేంటో అన్నీ తెలుసు. కానీ ఏంటో ఈ మధ్యకాలంలో అందరి మీద అనుమానాలే వస్తున్నాయి. ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలాగా అనిపిస్తుంది. జోష్న ప్రవర్తన మరోలా ఉంటుంది, పారిజాతం ఇంకోలా ప్రవర్తిస్తుంది, సుమిత్ర మానసిక పరిస్థితితో బాధపడుతుంది. నువ్వు చూస్తే ఎవరికీ అర్థం కావడం లేదు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటావో. అటు కార్తీక్ గాడు అలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నాకేం అర్థం కాక మళ్ళీ అడుగుతున్నాను అంతే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అదేమీ లేదు, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు దశరథ్. అయితే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకేం చేస్తుంది, ఆస్తిని ఎలాగైనా సరే ఈ ఇంటి వారసురాలు తను కాదు అని తెలియకముందే ఆస్తిని దక్కించుకోవాలి. కానీ ఆస్తి దక్కించుకోవాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. పెళ్లికి అంగీకరిస్తుంది. పెళ్లికి అంగీకరించడంతో ఇక పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం మొదలు పెడతారు. అలా వరుణ్ణి చూస్తూ ఉంటారు. ఒక్కో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తూ ఉంటే వాళ్లకు ఏదో వంక పెడుతూ ఆ పెళ్లి నుంచి తప్పించుకోలేక పెళ్ళి చేసుకోవాలో మానాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతుంది జోష్న కూడా. ఇలా జరుగుతూ ఉండగానే ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. దశరథ జోష్నకి దీపకి ఇద్దరికీ న్యాయం చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ రిపోర్ట్స్ రావడంతో తను అసలు వారసురాల్ని కాదు అని ఇక అయితే ఎందులో డౌటే లేదు. అసలు వారసురాలు దీపే. దీప కోసమే వీళ్ళు నన్ను ఈ ఇంటి నుంచే తరిమేసి
పెళ్ళి అనే వంక పెట్టుకొని అసలు శాశ్వతంగా నా అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నారు. కానీ వీళ్ళాటలు నేనెలా సాగనిస్తాను? ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దీపకు వెళ్ళడానికి లేదు. దీప ఆస్తిని అనుభవిస్తూ ఉంటే నేను ఇంటి పని మనిషిలా ఎప్పటికీ బ్రతకలేను. కాబట్టి దీపలా నేను అడ్జస్ట్ అయి ఉండలేను. కోటీశ్వరరాల్లాగే నేను పెరిగాను. ఎప్పటికీ నేను అలానే ఉంటాను అని చెప్పి అనుకుంటూ అన్నిటికీ అడ్డంగా ఉన్నది ఎవరు అంటే దీపనే చంపేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. జోష్న అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ తనకి సపోర్ట్గా నిలబడటానికి పారిజాతం కూడా ఒప్పుకోదు. నీకు పిచ్చి పట్టిందే, పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి నీ అంతటి నువ్వే నీ గొయ్యిని నువ్వే తవ్వుకొని ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నావు. వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆస్తిని నీ పేరు మీద రాస్తారు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉండగానే, నువ్వు మారవు గ్రాని, వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసిన తర్వాత కూడా నువ్వు మారవు, అలానే ఆలోచిస్తున్నావు అని చెప్పేసి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. జోష్నని అబ్జర్వ్ చేస్తున్న దశరథకి జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు అనే నిజాన్ని తెలుసుకుందని, దీపని చంపడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టిందని అర్థమవుతుంది. కానీ ఈ విషయాలు కార్తీక్కి చెప్పినా, దీపకు చెప్పినా, ఇంట్లో ఎవ్వరికి చెప్పినా మరో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటికే కార్తీక్, దీప చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇంకెట్టి పరిస్థితిలోని కూడా వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే అసలు జోష్నకు నేనే బుద్ధి చెప్పాలి. పెంచిన ప్రేమ అంటూ జోష్నని నేను ఇష్టంగా చూడాలి అనుకున్నాను. ఈ ఇంటి బిడ్డగానే జోష్నను కూడా చూసుకోవాలని పెంచాను కదా, ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది అనుకున్నాను. కానీ జోష్నలో ఎలాంటి ప్రేమ అభిమానాలకి చోటే లేదు. ద్వేషంతో నిండిపోయి ఉన్న తన మనసు ఎప్పటికీ ఆస్తిని కోరుకుంటుందే తప్ప ఆప్యాయతని కోరుకోవడం లేదు. నా కళ్ళ ముందే నా కన్న కూతురికి ఏదైనా జరిగితే తట్టుకొని ఉండలేను. ఇంతకాలం నా కూతురికి జరిగిన అన్యాయం చాలు. పెంచిన ప్రేమ అంటూ అక్కర్లేని అభిమానాలకి, ప్రేమలకి లొంగిపోయి ఎవరిని బలిపెట్టలేను అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఇక దశరథ ఆ రోజు నుంచి జోష్న చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఇలా అడ్డుకుంటూనే ఉంటాడు. దీప కూడా ప్రెగ్నెంట్, నిండు చూలాలుగా తనకి డెలివరీ టైం కూడా రానే వస్తుంది. తనకి అంగరంగ వైభవంగా శ్రీమంతం కూడా ఏర్పాటు చేస్తారు. శ్రీమంతంలోనే దీపను చంపాలని ప్లాన్ చేస్తుంది. శ్రీమంతం అయిన తర్వాత తనకి పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. పెయిన్స్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి దీపని తీసుకుని వెళతారు. అందరూ కంగారు పడుతూ ఉన్న సమయంలోనే నర్సు గెటప్లో అక్కడికి వచ్చిన జోష్న దీప కడుపులో బిడ్డని ఇద్దరిని చంపాలని చూస్తుంది. ఆ సమయంలోనే దీపని కాపాడుకునే క్రమంలో ఇక దశరథ అడ్డుపడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. దశరథని ఇక చంపే ప్రయత్నం చేస్తుంది. అలా చంపే ప్రయత్నం చేయడంతో తనకి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఇదంతా చేసింది జోష్నని అక్కడున్న అందరికీ తెలుస్తుంది. అక్కడే ఉన్న పారిజాతమైతే జోష్న పీక పట్టుకుంటుంది. ఎందుకే దుర్మార్గురాలా, బంగారం లాంటి నీ తండ్రిని చంపాలి అనుకున్నావా? దశరథ ఎవరికి అన్యాయం చేశాడని దశరథని చంపాలి అనుకున్నావు. చిచి, నీ బ్రతుకు ఇక ఇలానే ఉంటుంది. కుక్కతో ఒక వంకరని సింహాసనం మీదకి తీసుకొచ్చి పెట్టినా నువ్వు అదే బుద్ధిని చూపించావు. నా బుద్ధిని పొనికి పుచ్చుకున్న నువ్వు ఎప్పటికీ కూడా సింహాసనం మీద కూర్చోలేవు. దశరథ, నువ్వు కూతురివి కాదు అని తెలిసిన నిన్ను ప్రేమగా చూసి నీకు కూడా ఆస్తిని పంచి నీకు తగ్గ గౌరవాన్ని ఇవ్వాలి అనుకున్నాడు దశరథ. కానీ నువ్వు మాత్రం మొత్తం ఆస్తిని సొంతం చేసుకుని ఇక చివరకు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డావు. నేను ప్రాణాలు తీశాను. నేను ద్వేషంగా ఆలోచించి ఈ ఇంటి వారసురాల్ని దూరం చేశాను. కానీ ఎప్పుడైతే పెరిగి పెద్దయ్యి ఇక నీకు ఆస్తి దక్కుతుందని తెలిసి నువ్వే ఇంటి వారసురాలు అనుకున్నానో అప్పటితోనే నా మనసు మార్చుకుని నేను నా మనవరాలికి అన్యాయం చేశానని అనుకున్నాను. నా మనవరాలైతే ఒకటి, ఈ ఇంటి ఆడపిల్ల అయితే ఒకటి. మనవరాల గురించి ఇంతగా బాధపడుతున్న నేను ఈ ఇంటి ఆడపిల్లకు ద్రోహం చేసి అంత మనశ్శాంతిగా ఎలా ఉండగలిగాను అని నాలో నేనే రిలీజ్ అయ్యి మారి ఈ కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాను.
కానీ నువ్వు మాత్రం క్రూరత్వంగా తయారయ్యి చివరకు దశరథ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. దీపే ఈ ఇంటి వారసురాలన్న విషయం నాకు కూడా తెలుసు అంటూ ఇక నువ్వు బయటుంటే ఇలానే వీళ్ళ ప్రాణాలు తీసేస్తావు. నువ్వు నేను ఇద్దరము కలిసి తప్పులు చేశాం కాబట్టి, నా పెంపకంలో పెరిగి తప్పు చేశావు కాబట్టి నీతో పాటు నేను కూడా శిక్ష వేసుకోవాలి. ఇద్దరం కలిసి జైల్లోనే ఉండాలి. మనిద్దరికీ ఆ జైలే గతి అంటూ పోలీసులకు ఫోన్ చేస్తుంది. పారిజాతమే మనవరాల్ని పట్టించి తను కూడా లొంగిపోవడానికి అందరికీ క్షమాపణ చెప్తూ ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అలా ఊహించని షాకు జోష్నకి ఎదురవుతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. దీప అయితే 12 బిడ్డకు జన్మనిస్తుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.